వెల్కమ్ టు 99 టీవీ. నేను ప్రియాంక. తెలంగాణ గడ్డపై ఇప్పుడు ఒకటే చర్చ, ఒకటే రచ్చ. ఇది కేవలం అంకెల గారడీ కాదు. ఇది అన్నదాత ఆత్మ గౌరవ పోరాటం. పల్లె పల్లెన సెగలు రేపుతున్న ఈ రుణమాఫీ రగడ వెనుక అసలు కథేంటి? నాడు కేసీఆర్ సర్కార్లో పచ్చగా ఉన్న రైతన్న ముఖం నేడు రేవంత్ రెడ్డి పాలనలో ఎందుకు వాడిపోతోంది? బ్యాంకుల ముందు అన్నదాతలు ఎందుకు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు? దీనిపై ప్రత్యేక విశ్లేషణ ఇప్పుడు చూద్దాం. తెలంగాణలో వ్యవసాయం అంటే ఒక నమ్మకం, కానీ ఇప్పుడు ఆ నమ్మకమే నీరుగారిపోతోంది. కానీ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఆ ప్రాణవాయువు అందక రైతన్న విలువెల్లాడుతున్నాడు. ఎన్నికల ముందు గల్లీ గల్లీ తిరిగి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు ఇప్పుడు ఎటుపోయాయి? రుణమాఫీ ఏది రేవంత్ అంటూ ఇప్పుడు తెలంగాణ పల్లెలు గొంతెత్తి నిలదీస్తున్నాయి. ఒకప్పుడు కేసీఆర్ హయాంలో రైతు అంటే రాజులా బ్రతికాడు. రుణమాఫీ విషయంలో కొంత సమయం పట్టినా చివరకు ఆ ఫలాలు అర్హులైన ప్రతి రైతుకు చేరేవి. రైతు బంధు, 24 గంటల ఉచిత విద్యుత్, సాగునీరు, ఇలా ఒక గొలుసు కట్టు వ్యవస్థలా వ్యవసాయాన్ని పండుగ చేశారు కేసీఆర్. అప్పట్లో బ్యాంకుల ముందు రైతులు ధర్నాలు చేసిన దాఖలాలు లేవు. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. బ్యాంకుల ముందు నోటీసులు దర్శనమిస్తున్నాయి. రైతుల ఖాతాల్లో మాత్రం సున్నా కనిపిస్తోంది. రేవంత్ సర్కార్ తీరుపై బీఆర్ఎస్ శ్రేణులు ఉప్పెనలా విరుచుకుపడుతున్నాయి. హామీలు ఇవ్వటం సులువు, కానీ అమలు చేయడం చేత కావాలి అంటూ కేటీఆర్ సంధిస్తున్న ప్రశ్నలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అటు హరీష్ రావు హెచ్చరికలు కూడా ప్రభుత్వం గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాయి. రైతు కంట కన్నీరు పెట్టిస్తే అలాంటి ప్రభుత్వం ఎంతో కాలం మనుగడ సాగించదు అన్న హరీష్ రావు మాటలు ఇప్పుడు అక్షర సత్యాలవుతున్నాయి. బ్యాంకుల ఎదుట నిలబడి మేనేజర్ల ముందు చేతులు జోడించి మా తప్పేముంది అని అడుగుతున్న రైతన్న ఆవేదన అందర్నీ కదిలిస్తోంది, ఆలోచింపచేస్తోంది. వ్యవసాయం అంటే కేవలం విత్తనం వేయడం కాదు, దానికి ఒక భరోసా ఉండాలి. ఆ భరోసానే ఇప్పుడు రేవంత్ సర్కార్ కాలరాస్తోందన్న విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. కేసీఆర్ హయాంలో ఉన్న ఆర్థిక చక్రం ఇప్పుడు ఎక్కడకు పోయింది? రైతు బంధు ఎటుపోయింది? రుణమాఫీ ఎందుకు ఆగిపోయింది? ఈ ప్రశ్నలకు ప్రభుత్వం దగ్గర సమాధానం లేదు. కేవలం ప్రెస్ మీట్లు, భారీ ప్రకటనలకే పరిమితమవుతున్న ఈ పాలనను చూసి రైతులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఒకటి మాత్రం నిజం, రైతు సహనం బలహీనత కాదు, అతని మౌనం అంగీకారం అంతకంటే కాదు. ఈ రోజు బ్యాంకుల ముందు కనిపిస్తున్న ధర్నాలు రేపు గద్దెను కదిలించే ఉప్పెనగా మారకముందే ప్రభుత్వం మేల్కోవాలి. కేసీఆర్ అప్పట్లో చెప్పినట్టు రైతు నడ్డి విరిస్తే రాష్ట్రం కుప్పకూలిపోతుంది. ఆ మాటలు నేటి పాలకులు గుర్తుంచుకోవాలి. ఎందుకంటే రుణమాఫీ అనేది రైతుకు మీరు వేస్తున్న భిక్ష కాదు, అది అతని హక్కు, అతని గౌరవం. తెలంగాణ రైతు ఇప్పుడు మేల్కొన్నాడు. కేసీఆర్ కాలం నాటి భరోసా కావాలా, లేక రేవంత్ కాలం నాటి వాయిదాల పాలన కావాలా తేల్చుకునే సమయం ఆసన్నమైంది. మరి ఇప్పటికైనా రేవంత్ రెడ్డి ప్రభుత్వం అంకెల గారడి మాని రైతుల ఖాతాల్లో డబ్బులు వేస్తుందా, లేక ఇదే రాజకీయం కొనసాగిస్తుందా? వేచి చూడాలి.